అత్తయ్య పిలిచారా? ఏంటి కళ్యాణి, నా కోసం అక్కడ వెతుకుతున్నావా? నేను అక్కడ ఎందుకుంటాను? చీరలని మడత పెట్టించి లోపల పెట్టించు. రేపు ఉదయాన్నే పట్నం పంపించాలి. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను. అమ్మగారు పిలిచారా? సంతకెళ్ళి కొత్తపేట తీసుకురా. దేనికోసం అర్థమైందిగా? అర్థమైంది అమ్మగారు. బాజీ, కొత్తపేట దేనికి? అమావాస్య వస్తుంది కదమ్మా, అందుకు. అయితే మన ఇంటికి అమ్మవారు వస్తారమ్మా. అమ్మవారా? ఏ అమ్మవారు? ఎందుకొస్తారు? అమ్మవారంటే మనిషి కాదు, ఈ ఊరందరూ కొలిచే దేవత. అర్థం కాలేదు. అదో పెద్ద కథలేమ్మా, ఇప్పుడు చెప్పే అంత టైం లేదు. నేను కొత్తపేట తీసుకురావాలి, సంతకెళ్ళాలి. బాజీ, బాజీ, ఛ! అవును, నువ్వు చీరల వెనకాల కదా ఉండాలి. సడన్ గా బామ్మ ముందుకెలా వచ్చావు? పిచ్చేవన్నా పట్టిందా నీకు? నేను చీరల వెనకాల ఉండడం ఏంటి? నీ మాటలు నేను విన్నాను. అమ్మాయితో పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. నేను అమ్మాయి కాళ్ళు కూడా చూశాను. థ్యాంక్ గాడ్, సమయానికి శివపార్వతి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? క్యాస్ట్ ప్రాబ్లమా? ఎప్పుడు లేచిపోతున్నారు? అది తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తానులే, సరేనా? నేనంట చీరల వెనకాల ఉన్నానంట, ఈవిడ గారు నా గొంతు వినిందంట. చూడు కళ్యాణి, అనవసర విషయాల్లో తలదూర్చకు. అనవసరంగా నువ్వే ప్రాబ్లమ్స్లో పడతావు. రే, నువ్వేమీ అనకు. నువ్వంటే జరిగిపోతుంది. చెప్తున్నాను కదా, నా లవ్ స్టోరీలో పొరపాటున నువ్వు ఇన్వాల్వ్ అయినా, నా జోలికి నువ్వు వచ్చినా నువ్వే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతావు. నీ ఇష్టం. వీడి నోరే మంచిది కాదు. అనుపమ ఎలా ఉందో అని నేను కంగారు పడుతుంటే మధ్యలో వీడొకడు. సంపదను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుందో చెకప్ చేయించుకొని రమ్మని చెప్పాలి. డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం అయితే శౌర్య బాధపడతాడు. సంపద, సంపద, గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాలుగు రోజుల నుంచి గమనిస్తున్నా, లగేజీ బ్యాగ్ అలాగే ఉందేంటి? ఇది శౌర్యవాచ్ కాదే, కానీ ఎక్కడో చూశాను. సిద్ధు, సిద్ధు దగ్గర చూశానా? రా సంపద, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? రా.
బోర్ కొట్టి అలా పెరట్లోకి వెళ్ళాను అత్తయ్య. మంచిది. నీ బ్యాగ్లో బట్టలు ఎందుకు సరుతున్నాయి? అది అది సరే, నిన్నెక్కువగా ఇబ్బంది పెట్టను. ఈ వాచ్ ఎవరిది? ఈ వాచ్ శౌర్యదా? మరి శౌర్యది కాకపోతే ఇంకెవరిది? నీ బ్యాగ్లోకి ఎందుకొచ్చింది? నీ బ్యాగ్లో ఉంటే శౌర్యదైనా అయ్యుండాలి, లేదా నీదైనా అయ్యుండాలి. ఇది నీది అనుకోవడానికి ఇది మగవాళ్ళ వాచ్. చెప్పు, ఈ వాచ్ ఎవరిది? ఇది మా తమ్ముడు సిద్ధు వాచ్ వదినా. అయినా సిద్ధు వాచ్ నీకెక్కడిది వదినా? అదే నాకు అర్థం కావడం లేదు. చెప్పు సంపద, సిద్ధార్థ వాచ్, అందులోనూ పగిలిపోయిన వాచ్ నీ దగ్గరెందుకుంది? అయ్యో సంపద, ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా నా బ్యాగ్లోకి సిద్ధు వచ్చి ఎలా వచ్చిందో నాకు తెలియదు అత్తయ్య. ఆ, ఒకవేళ పిల్లలేమైనా ఆడుకుంటూ ఇక్కడ పడేసి ఉంటే నేను బట్టలు సర్దుతున్నప్పుడు బ్యాగ్లోకి వెళ్ళిందేమో అత్తయ్య. భలే చెప్పావు. పిల్లలు ఆడుకుంటూ పడేస్తే అది నీ బ్యాగ్లోకి వచ్చిందా? కొంచెమైనా నమ్మేలా ఉందా? మా చెవుల్లో కాలీఫ్లవర్లు ఏమైనా కనిపిస్తున్నాయా? శౌర్య, నీ పెళ్ళానికి నేను మరీ వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నట్టున్నాన్రా. కథలు చెప్తోంది. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పుడు ఈ పగిలిపోయిన వాచ్ గురించి ఇంత రాద్దాంతో అవసరమా? ఇలా వదిలేస్తే ఎన్నో ఉదాంతాలు జరుగుతాయి శౌర్య. పగిలిపోయిన వస్తువులు, చినిగిపోయిన ఫోటోలు దాచుకున్నారు అంటే అవి మర్చిపోలేని జ్ఞాపకాలనేగా అర్థం. సంపదకి, సిద్ధుకి అసలు అలాంటి జ్ఞాపకాలు ఎందుకుంటాయనేది నాకు మండే విషయం. అమ్మా స్టాప్ ఇట్. సంపద నిప్పు. నిప్పో ఉప్పో నీకు తెలియట్లేదురా. మీ మావయ్యని కూడా అందరూ అజయ్ బాబు నిప్పు అనే అనేవాళ్ళు. ఇప్పుడైనా తుప్పు పట్టిన జైల్లో ఉన్నాడు. నీకు తెలియని విషయం కాదనుకుంటాను. నిప్పు లాంటి మీ మావయ్యకి పెట్రోల్ లాంటి మాదిరి తోడయ్యి ఈ కొంపని తగలబెట్టిందిరా. ఇప్పుడు చివరికి తానే తగలబడిపోయింది. సంపద ఏం చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుందమ్మా. ఎప్పుడో ఈ ఇంట్లో అనుకోకుండా ఒక సంఘటన జరిగినందుకు ప్రతి దానికి ముడివేయడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఫస్ట్ సంపదను చూసే దృక్పథం మార్చుకోమ్మా. నీకీరోజు అర్థం కాదురా. ఎవరి మీదైనా ప్రేమ ఉండొచ్చు గాని గుడ్డి నమ్మకం ఉండకూడదు శౌర్య. ఆ మాధురి మీ మావయ్య అలా చేసినందుకు మా అమ్మా నాన్నల పరువు, మర్యాద అంతా గంగలో కలిసిపోయింది. అనుకోని అతిథిగా వచ్చిన ఆ అనుపమ కోడలి పోస్ట్ నుంచి పెద్ద కూతురు పోస్టులోకి వచ్చేసింది. కన్న కూతుర్ని కాబట్టి పైకి మీ అమ్మమ్మ చెప్పకపోయినా నా ఆడపడుచు మాదిరి వల్లే ఈ ఇల్లు 18 ఏళ్లుగా వల్లకాడైందని నా మీద గుర్రుగా ఉంది. మళ్ళీ ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని నా భయం రా. అంతకు మించి నీ పెళ్ళాన్ని తిట్టాలని కాదు,
అత్తని కాబట్టి సాధించాలని నాకు ఏమాత్రం లేదు శౌర్య. నీ భయం నాకు అర్థమైందమ్మా, కానీ సంపద మామయ్యలా చేయదు. మేమిద్దరం కాదమ్మా, ఒక్కరం. అది నువ్వు అర్థం చేసుకో చాలు. ఏం పల్లవి, సార్ సెలవిచ్చారుగా, పద. చూడు, మీ తమ్ముణ్ణి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమను. ఇలా తన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా నేను చెప్పానని గట్టిగా చెప్పు. పద. అవును మరి, నువ్వు పెద్దరాయుడువని చాలా గట్టిగా చెప్తాను వదినా. పద. మా అమ్మ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను. అత్తయ్య గురించి తెలిసిందే కదండి, నేనేమనుకోను. నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. మాధురి ప్రాణాలు పోగొట్టుకునేలా ప్రేరేపించి తన చావుకి కారణమైంది ఈ అనుపమ. అంటే శిక్ష పడాల్సింది అజయ్కి కాదు, ఈ అనుపమకే. మీ మనసులో ఉన్న కుట్ర తెలిసి కూడా న్యాయస్థానానికొచ్చి తప్పు తనే చేశానని ఒప్పుకుంది. అది తన మంచితనం. అనుపమ మీద మీరు మనసులో విషం నింపుకొని పైకి మాత్రం తండ్రిలా ప్రేమ చూపిస్తున్నారని నేను ఏనాడూ గమనించలేకపోయానండి. నేను తప్పు చేస్తున్నానని తెలిసినా నా మనవరాలు నాకు దగ్గరవుతుందనే స్వార్థంతో నీకు అన్యాయం చేయాలని చూశాను అనుపమ. నీకు అన్యాయం చేస్తున్నానని తెలిసినా నువ్వు కోర్టుకొచ్చావు అంటే నీదెంత గొప్ప మనసు. శివ నాతో మాట్లాడకుండా సూటిపోటి మాటలు అనటంలో అసలు తప్పే లేదనిపిస్తుంది. అనుపమకి మొహం ఎలా చూపించను? అందరిలో ఉన్నప్పుడు పెద్దవాడిననే మీ మనసులో క్షమించు అనుపమ అని అడగలేకపోయాను. ఒక్కతే ఉన్నప్పుడైనా అడగాలి. నిన్ను క్షమించాను నాన్న అని అనేదాకా అనుపమ చేతులు వదలకూడదు. అనుపమ లేదా? అది మావయ్య గారు, ఈ రోజు నుంచి నేను కానీ దమయంతి వదిన కానీ మీకు భోజనం తెచ్చివ్వాలంట మావయ్య గారు. ఎందుకు? అత్తయ్య గారు చెప్పారు, అనుపమమ్మకి అమ్మవారు పూనారు. అమావాస్య కదా మావయ్య గారు. ముందు రోజు నుండి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రోజు వరకు అనుపమమ్మతో ఏ పని చేయించారు కదా. అనుపమ ఎలా ఉంది? ఇప్పటికైతే బానే ఉంది మావయ్య గారు. సరే, భోజనం అక్కడ పెట్టేళ్ళు. ఏంటండి కంగారుగా ఉన్నట్టున్నారు? ఉన్నదా మరి? అసలే శివరాత్రి రాబోతుంది, అందులోనూ అమావాస్య. మామూలు అమావాస్య రోజు మనమే బయటికి వెళ్ళాం, కానీ ఇది శివరాత్రి అప్పుడు వచ్చే అమావాస్య కదా. ఊళ్ళో వాళ్ళందరూ తమింట్లో పండగలాగా మనింటికి వస్తారు. అసలే కులదైవం శివయ్య. ఎన్ని పూజలు చెయ్యాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి కదా మరి.
అసలే అనుపమమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. నా భయమంతా అనుపమమ్మ అఖండ దీపం వెలిగించి మహా హారతి ఇవ్వగలదా అని. ఏ ఆవిడగారు వెలిగిస్తేనే వెలుగుతుందా అఖండ దీపం? ఆవిడ ఇస్తేనే తీసుకుంటారా ఊరి జనం మహాహారతి? ఈ ఇంటి బిడ్డనైనా నేను చేయకూడదా? కూడదు. దమయంతి, పెళ్లి కాకముందు నువ్వు ఇంటి బిడ్డవి. ఇప్పుడు నీ ఇంటి పేరు, గోత్రం అన్నీ మారిపోయాయి. అఖండ జ్యోతి వెలిగించాల్సింది, మహాహారతి ఇవ్వాల్సింది ఈ ఇంటి ఆడపిల్ల. అయితే కళ్యాణి ఉంది కదమ్మా, అనుపమే చెయ్యాలని ఎందుకు అనుకుంటావు? కళ్యాణి నీ మనవరాలే కదా. కళ్యాణి ఈ ఇంటి బిడ్డ కాదు, అజయ్ కూతురు. కళ్యాణి పుట్టకముందే అజయ్కి ఇంటితో సంబంధం తెగిపోయింది. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటాను. కానీ అమ్మా, అనుపమమ్మ ఒంట్లోకి అమ్మవారు వస్తారు. ఇప్పటికే నీరసంగా ఉన్నారు, పైగా శివతాండవం చెయ్యాలి. చేతిలో కాగడా ఉంటుంది. అఖండ దీపం వెలిగించి మహాహారతి ఇవ్వాలి. జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు అందరం బాధపడాలమ్మా. అప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి మీరు కాపాడుకుంటూ వస్తున్న వంశ పరువు ప్రతిష్ట మంట కలిసిపోతుందమ్మా. జరగాల్సిందే జరుగుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ. ఇంతటితో మీ ఆలోచనలకు స్వస్తి చెప్తే మంచిదనుకుంటాను. శివయ్య, భారం నీ మీదే వేస్తున్నాను. నీ పూజని నువ్వే నిర్విఘ్నంగా జరిపించుకోవాలి. బాజీ, హ? ఈ పీట ఎందుకు? చెప్పాను కదమ్మా, మన ఇంటికి అమ్మోరు తల్లి రాబోతుందని. చాలా ఏర్పాట్లు చేయాలా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏర్పాట్లలో ఏ లోటుపాట్లున్నా అమ్మోరు తల్లి ఆగ్రహించేస్తుంది. మళ్ళీ వచ్చేస్తానమ్మా, వస్తాను. బాజీ, బాజీ, బాజీ. ఛ! నో డౌట్, వీళ్ళందరూ కలిసి అనుపమని ఏదో చేయబోతున్నారు. కళ్యాణి ఆగు. ఎక్కడికి? నిన్ను రావద్దని అత్తయ్య గారు చెప్పారు కదా. 2 రోజుల వరకు నువ్వు లోపలికి రావద్దు. ఏం జరిగినా మళ్ళీ నిన్నే అంటారు. అసలే అమ్మవారికి సంబంధించిన విషయం కదా. సరే, మీరు చెప్పినట్టే నేను రాను. కానీ అనుపమ ఎక్కడుంది? తనకి ఆరోగ్యం ఎలా ఉంది? ప్రమాదమే లేదు కదా? ఏం లేదు కళ్యాణి, ప్రతి సంవత్సరం జరిగేదే. మాకిది అలవాటే. నువ్వు కంగారు పడుకో, అంతా అమ్మవారే చూసుకుంటారు. అది కాదు. బామ్మగారి చేతులకి రక్తం ఏంటి? కళ్యాణి, అవన్నీ నీకెందుకు కళ్యాణి? కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది. ఈ ఇంటికి కొన్ని సాంప్రదాయాలున్నాయి, అవి మేం తప్పకూడదు. నాకు తెలియాలి. కళ్యాణి, బామ్మగారు, కళ్యాణి,
మీ చేతులకి రక్తం ఏంటి? కళ్యాణి ఆగు. అనుపమకి ఏమైంది? పల్లవి, ఆ పిల్లతో నీకు మాట్లాడేమిటి? లోపలికొస్తుంటే రావద్దని చెప్తున్నానత్తయ్యా. ఎందుకు నన్ను రానివ్వడం లేదు? కళ్యాణి, ఎందుకు మీరు అనుపమ ఎక్కడుందో చెప్పడం లేదు? అనుపమకి అసలే ఆరోగ్యం బాలేదు, జాగ్రత్తగా చూసుకోవాలి. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. శౌర్య, అమ్మమ్మ. ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పు. నా సహనాన్ని పరీక్షించద్దని చెప్పు. అలాగే అమ్మమ్మ. ఉమ్. అనుపమ, కళ్యాణి చెప్పేది విను. అనుపమ, కళ్యాణి పద. అది కాదు ఆఫీసర్. నువ్వు ఇంకేం మాట్లాడుకో, పద కళ్యాణి వెళ్ళు. పద. చెప్పు ఆఫీసర్, అనుపమకి ఏమైంది? అనుపమమ్మకి ఏం కాలేదు, బానే ఉంది.